ఉపాధి కోసం మయన్మార్ వెళ్లిన పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ఉచ్చులో చిక్కుకున్నారు. మయన్మార్ సరిహద్దుల్లో బందీలుగా ఉండి ఏజెన్సీల మధ్య అమ్మకాలకు గురవుతున్నారు. ఇక ఎదిరించిన పాపానికి చిత్రహింసలు పెడుతూ చావు బతుకుల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారు. ఉపాధి కోసం వెళ్లిన యువతను కాపాడాలంటూ కుటుంబ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో డిప్యూటీ సీఎం పవన్, నంద్యాల ఎంపీ అన్నమయ్య జిల్లా బీజేపీ అధ్యక్షుడు స్వయంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు లేఖలు రాశారు. వచ్చారన్న థాయిలాండ్కి డేటా ఎంట్రీ అని, రిసెప్షన్ జాబ్స్ అని, హోటల్లో జాబ్స్ అని. ఈ ముగ్గురు 10 రోజులు అక్కడే ఉన్నారు హోటల్లో. బాగుంది వర్క్, ల్యాప్టాప్లో టైపింగ్ చేయమని, అది చేయమని, ఇది చేయమని చెప్పారంట. చేశారు, కానీ వర్క్ గురించి కరెక్ట్గా చెప్పలేదు. లొకేషన్ చేంజ్ చేస్తామని కూడా ఏం చెప్పలేదు. సో ఆ ముగ్గురు మా అందరికి, అంటే ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్కి చెప్తే మేమందరం వచ్చామన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత, అంటే థాయిలాండ్లో హోటల్లో ఉన్న తర్వాత 1 వీక్ దగ్గర వన్ వీక్ నుంచి 8 డేస్ మధ్యలో మమ్మల్ని అందరినీ మా కళ్ళ ముందరనే వేరే వాళ్ళకి మా పాస్పోర్ట్లు ఇచ్చేసి ఒకటేసారి మారింది, ఇక్కడ కాదు మీరు చేయాల్సింది, కొంచెం ముందర ఉంటుంది వెళ్ళండి అని చెప్తే అందరం కూడా కార్లో ఎక్కి వెళ్ళాము. దగ్గర 15 నుంచి 20 బండ్లు మార్చారు. 1.5 రోజు మమ్మల్ని అడవిలో తిప్పారు. బోట్లని, బైక్స్ అని, చెరువులు దాటించడం ఇవన్నీ కూడా చేశారన్న. సో ప్రజెంట్గా మేమున్న లొకేషన్ కూడా మాకు తెలియదు. ముఖానికి ముసుగేసుకొని తీసుకొచ్చారు. మధ్యలో అడిగినందుకు ఇతన్ని మరియు ఇద్దరిని కూడా ఫుల్ కార్లోనే చాలా కొట్టారు. కొట్టిన తర్వాత మేము ఇంకేం మాట్లాడకుండా ఇక్కడికి వచ్చేసాం సైలెంట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వర్క్ ఏంటంటే స్కామ్ చేయాలని చెప్పి మేము అక్కడికి కూడా మాతో కాదు అని చెప్పాము. స్కామింగ్ ప్రాజెక్ట్ కూడా యూరోపియన్ ప్రాజెక్ట్ అంట. అమ్మాయిలాగా మేము అబ్బాయిలతో మాట్లాడాలి వాళ్ళతోని. ఒకవేళ వాళ్ళు మెసేజ్కి రిప్లై ఇవ్వకపోయినా, వేరే ఏదైనా చేసినా బ్లాక్. అందుకే నేను మా నాన్న ఎక్స్పైర్ అయిపోయారు కదా, ఏదో ఒక 1 ఇయరే కదా అగ్రిమెంట్, అలా వెళ్ళేసి వద్దాంలే, ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది ఉంటే నేను వెళ్ళాను సార్. మీకు ఎక్కడ గాయాలయ్యి? సార్ చేతులకే సార్, నాకు చేతులకి కట్టేసి పైకి లాగుతారు అనమాట. పర్ డే 18 hours, మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 11 o'clock వరకు. మీతో పాటు మీరు ఒకరే ఉన్నారు, చాలా మంది ఉండేవాళ్ళు సార్? ఉండేవాళ్ళు సార్, వేరే దేశాల నుంచి ఉండేవాళ్ళు. నేను ఇంకొక అతను గుజరాత్ అతను ఆ రోజు వెళ్ళింది మాట. నెక్స్ట్ రోజే అదే కాకినాడ అతను నేను చెప్పాను కదా, అతను కూడా వచ్చేసారు. మేము పొద్దున ఆ రోజు పొద్దున ఎట్లా ఉండేది అక్కడ? మామూలు మన రూమ్ సార్, ఒక చిన్న రాడ్ ఉంటుంది. ఆ రాడ్డు పైకి ఎత్తి అల్లి చేస్తారు. జైలు అంటే ఊరికి జైలు సార్, ప్రెజెంట్ అంతే. అదేమిటంటే మనం కేసులు గీసులు అలాంటి ఏమి ఉండవు. వాళ్ళు భయపెట్టడానికి, ఖచ్చితంగా శిక్షించడానికి వాళ్ళు ప్రైవేట్గా కట్టలేడు అలాంటి. లేదంటే వాడు ఫైనల్గా ఎన్కౌంటర్ కూడా అయిపోతాడు. ఎవరిని అడగలేము సార్, కాకులు గద్దలకి ఎవరన్నా అడుగుతాం అక్కడ. తర్వాత మీరు 7 లక్షలు డబ్బులు కట్టారు, చెప్పుకున్నారు కదా, మీరు మాత్రం 7 లక్షలు ఎందుకు? నేను ఒకనే కదా సార్, నాతో పాటు వచ్చిన కాకినాడ అతను కట్టారు $5,000 అడిగారు సార్.